నమస్తే. సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి శాపానికి కారణమేంటి? భక్తుని మాటను నిజం చేసిన భగవంతుడు. అప్పన్నకు శాపమిచ్చినది ఆయన భక్తుడు కృష్ణమాచార్యుడే. తన గానంతో స్వామిని పిలిచి, తన సంకీర్తనతో స్వామిని మెప్పించి నాట్యమాడించిన ప్రియభక్తుడు కృష్ణమాచార్యులు. తెలుగు పద కవితా పితామహుడు ఈ కృష్ణమయ్య. అన్నమయ్యకు, నన్నయ్య, తిక్కనాదులకు. ఆ మాటకొస్తే తెలుగులో అక్షరాన్ని లిఖితం చేయడానికి స్ఫూర్తి ఈ కాంత కృష్ణమాచార్యులు. దేవా అనే సంబోధనతో తన సంకీర్తనను ప్రారంభించి, సింహగిరి నరహరి నమో నమో దయానిధి మకుటంతో పూర్తయ్యే 4,32,000 సంకీర్తనలు రచించి స్వామికి అంకితమిచ్చిన అపర భాగవోత్తముడు కాంత కృష్ణమాచార్యులు. పుట్టుగుడ్డిగా సింహాచల గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతూరు గ్రామంలో పుట్టిన కృష్ణమయ్యను చిన్నప్పుడే బావిలో వదిలివేశారు కన్నవారు. కృష్ణ కవ్వారు స్వామీజీ ఆ బాలుణ్ణి చూసి తీసుకొచ్చి సింహాచల గ్రామాన వదిలి అప్పన్న దర్శనానికి రావడం జరిగింది. ఆకలితో ఏడవడం చూసిన కృష్ణమయ్య వద్దకు సింహాద్రి అప్పుడే స్వయంగా పాలు తీసుకుని వెళ్లి త్రాగించడంతో ఆ బిడ్డకు తిరిగి కళ్ళొచ్చాయి. కృష్ణ కవ్వారు స్వామీజీ రక్షించిన బిడ్డను తల్లిదండ్రులు తిరిగి తీసుకుని కృష్ణమాచార్యునిగా నామకరణం చేశారు. స్వామి దయతో తనకు అంధత్వం పోవడంతో తన జీవితాన్ని స్వామికి అంకితమిచ్చారు కృష్ణమయ్య. 11వ శతాబ్దంలో సంకీర్తనలు పాడుతున్న కృష్ణమయ్య వద్దకు బాలుడుగా వచ్చి ఆడి పాడి ఆనందింపచేశాడు అప్పన్న స్వామి. తొలి తెలుగు అక్షరాన్ని కృష్ణమయ్య సంకీర్తన వింటూ ఆయన తొడ మీద కూర్చొని రాగి రేకు మీద లిఖించింది సింహాచల వరాహ నరసింహుడే. ఆయన ఆ విధంగా రచించి ఇవ్వడం చూసిన కృష్ణమయ్య ఆనాటి నుండే 4,32,000 సంకీర్తనలు రాగి రేకులపై లిఖించి స్వామికి అంకితమిచ్చారు. ద్రవిడాంధ్ర అక్షరాలను వచన సంకీర్తనగా తొలిసారి లిఖించింది సింహాద్రి అప్పన్న స్వామి. ఆయన స్ఫూర్తితో నేటి తెలుగు భాషకు ప్రాణం పోసి ఆకారమిచ్చిన బ్రహ్మ శ్రీకాంత కృష్ణమాచార్యులు. కృష్ణమయ్య సంకీర్తన యజ్ఞం జరుగుతూ ఉండగానే సింహాచల క్షేత్రానికి ఆదిశేషు అవతారం భగవద్ రామానుజులు విచ్చేశారు. శ్రీ వైష్ణవమాత ప్రచారకులుగా, హరిభక్తునిగా జనుల మన్నలను అందుకుంటూ వైకుంఠ నారాయణుని సేవలో జీవితం గడుపుతూ శ్రీ వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరింపచేస్తూ అష్టాక్షరీ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ సింహగిరి శిఖరానికి చేరారు రామానుజుల వారు. ఆలయంలో వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి పాంచరాత్ర ఆగమ ప్రకారం ధూప దీప నైవేద్యాలు, నిత్య పక్షమాస సంవత్సరోత్సవాలు ఒక తీరుగా తీసుకొచ్చి గాంగావంశ రాజులతో శాసనం చేయించారు రామానుజుల వారు. నేటికి సింహాచలంలో అదే సాంప్రదాయం ప్రకారం సేవలు జరుగుతున్నాయి. రామానుజుల ప్రవచనాలు వినడానికి స్వామి హంస రూపంలో ప్రతిరోజు వస్తూ ఉండేవారు. నేటి ఆలయ బేడా మండపంలో ఈశాన్య మూల రామానుజాచార్యుల ప్రవచనాలు జరుగుతూ ఉండేవి. మానస సరోవరంలో మాత్రమే బ్రతికే హంస ఇటు దక్షిణ భారతదేశంలో అది సింహగిరి క్షేత్రానికి ప్రతిరోజు వస్తూ ఈశాన్య మూల కూర్చొని రామానుజుల వారి వచనాలు వినడంతో ఆ స్థలం హంసమూలగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ సింహాచల క్షేత్రంలో ఈ హంసమూలను దర్శించవచ్చు. ఆలయ ఈశాన్య భాగాన రాతిరథం వెనుక వైపు ఈ హంసమూల శ్వేత వర్ణంతో భగవద్ రామానుజుల వారితో పాటు శ్రీ సింహాచల దేవస్థానం ఏర్పాటు చేసిన రాతి శాసనాన్ని దర్శించవచ్చు. ఇటు రామానుజుల వారికి, అటు కృష్ణమయ్యకు ఇద్దరికీ ఒక్కో రూపంలో కనిపించి కటాక్షించాడు సింహాద్రినాథుడు. కానీ తన సంగీతానికి, తన సంకీర్తనకు అప్పన్న దాసుడు అని భావించిన కృష్ణమయ్యకు గర్వం పెరిగింది. ఆ గర్వంతో భగవద్ రామానుజుల వారి పట్ల నిర్లక్ష్యం ప్రకటించి కనీసం వందనం కూడా సమర్పించలేదు కృష్ణమయ్య. తనకు నిర్లక్ష్యం జరిగినా సహిస్తాడు, కానీ తన భక్తులకు నిర్లక్ష్యం జరిగితే సహించలేడు సింహాద్రి అప్పడు. కనుకనే స్వామిని దాసానుదాసుడు అని పిలుస్తూ ఉంటారు. గర్వభంగం కోసం రామానుజుల నోట నుండి కృష్ణమయ్యకు ఒక ప్రశ్న సంధింపబడింది. అదే మోక్షం. కృష్ణమయ్యతో రామానుజుల వారు, నీవు పిలిస్తే అప్పన్న ఆడి పాడతాడు అంటావుగా, అలా
నీ కడకు స్వామి వచ్చిన రోజు నాకు మోక్షముందో లేదో కనుక్కోమని చెబుతారు రామానుజుల వారు. అలా ఆ సందేహాన్ని యథావిధిగా బాలుని రూపంలో రాత్రి తన సంకీర్తనకు నర్తించి స్వామి వెళుతూ ఉండగా అడుగుతాడు కృష్ణమయ్య. ఆ మాటకు స్వామి అందరికీ మోక్షాన్నిచ్చేది రామానుజుడైతే ఆయనకి నేను మోక్షమివ్వడు ఏంటి అని అడుగుతాడు. ఆ మాటకు ఖిన్నుడైన కృష్ణమయ్య మరి నా మోక్షం సంగతి ఏంటి అని అడగ్గా నీకు కూడా మోక్షమిచ్చేది రామానుజుల వారేనని చెబుతాడు. ఆది నుండి రామానుజుల పట్ల చిన్నచూపు చూసిన కృష్ణమయ్యకు ఇది గర్వభంగమే కావడంతో తొందరపాటులో నోరు జారి నీ ఆలయం అగ్నికి ఆహుతి అవునుగాక అని శపిస్తాడు. తనకే శాపమిచ్చిన కృష్ణమయ్యకు స్వామి ఏ వచన సంకీర్తనతో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించావో అవే వచన సంకీర్తనలు భవిష్యత్ తరాలకు అందకుండా నీ ఖ్యాతి మరుగున పడిపోవును అని ప్రతిశాపమిచ్చి అంతర్ధానమవుతారు. 4,32,000 సంకీర్తనలు తెలుగులో తొలి లిఖిత అక్షరాలు రాగి రేకులపై లిఖించిన కృష్ణమయ్యకు తన గర్వం పూర్తిగా తొలగిపోయింది. మనోనేత్రంలో మహావిష్ణు రూపంలో రామానుజుల వారు కనపడేసరికి వెళ్లి శరణు వేడారు కృష్ణమాచార్యులు. భగవంతుడు భక్తునికి దాసుడేనని, ఆయన భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగు ఉండదు అని, ఆలయ అగ్నికి ఆహుతి అవుతుంది అని, ఇక్కడ ఆహుతి అనే పదానికి ధ్వంసం అనే అర్థం. అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారు అని సెలవిచ్చి వెళ్లారు రామానుజుల వారు. తన తప్పుకు ప్రాధేయపడిన అంతరాలయన దుఃఖిస్తున్న కృష్ణమయ్య వద్దకు వచ్చిన స్వామి నీ వచన సంకీర్తన వ్యర్థం కాదు అని, కొంతకాలం తర్వాత తిరిగి వెలుగులోకి వస్తాయని అభయమిచ్చారు అప్పన్న స్వామి. కొన్ని వందల సంవత్సరాల తరువాత కృష్ణమయ్య మాటలు నిజమయ్యాయి. తననే నమ్మి త్రికరణ శుద్ధిగా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదు అని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద దండయాత్ర జరిగిన సహించాడు స్వామి. అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పికొట్టాడు వరాహ నృసింహుడు. వందల సంవత్సరాలు గడిచాయి. అప్పన్న ఆలయం ఒక వెలుగు వెలిగింది. కృష్ణమయ్య సంకీర్తనలు నిత్యము ఆలయంలో గానం చేసేందుకు, నర్తించేందుకు గాంగ నరసింహ చక్రవర్తి 108 మంది నర్తకీమణులను దేవస్థానంలోకి అందించారు. ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయల వారు ఆలయాన్ని సందర్శించి తన సామ్రాజ్యం చిహ్నంగా విజయస్తూపాన్ని సింహగిరిపై ప్రతిష్ఠించి స్వామికి ఆభరణాలు సమర్పించి సతీ సమేతంగా స్వామిని దర్శించుకుని తరించారు. గోగులపాటి కూర్మనాథ కవి. బహుశా తెలుగునాట ఈ కవి కోసం చాలా కొద్ది మందికే తెలుసు. వైది హరరంహ సింహాద్రి నారసింహ అనే మకుటంతో సింహాద్రి నారసింహ శతకమని 101 పద్యాయాలు రచించిన పరమ భక్తుడు. కలియుగాన భగవంతుడిని మరోసారి రప్పించిన మహాకవి ఈ విజయనగర రామతీర్థ గ్రామంలో పుట్టారు. 18వ శతాబ్ద ప్రారంభంలో తురష్కర దండయాత్ర జరిగిన సమయాన సింహాచల ఆలయంలో ఉన్నారు కూర్మనాథ కవివర్యులు. తురష్కరులు దక్షిణ దేశ దండయాత్రలో సింహాచల క్షేత్రంపై దండెత్తారు. ఆలయాన్ని నిర్బంధించారు. ఆ సమయాన సింహాచల క్షేత్రంలో వారం రోజులు ఆలయం మూతబడింది. తన భక్తుడు కృష్ణమయ్య శాప ఫలితంగా అలా వారం రోజులు అగ్నికి ఆహుతి అవుతుందనే మాట అగ్నిహోత్రాలు లేకుండా నిలిచేలా చేసి తన శక్తిని, తన భక్తుని వాక్కు మహత్తును రెండింటినీ నిజం చేశాడు వరాహ నరసింహుడు. తనకే కాదు తన భక్తుల మాటకు శక్తి ఉంది అని నిరూపించి తన మహత్తు చాటిన అరుదైన దైవం సింహాద్రి అప్పన్న. వారం రోజుల అలుపెరుగని దండయాత్రలో కడకు ఆలయంలోకి ప్రవేశించారు తురష్కర మూక. ఆలయాన్ని నేలమట్టం చేసి నిధులు దోచుకుపోవడానికి మహత్తర పన్నాగం పన్నారు. కళ్యాణ మండపంపై విరుచుకుపడ్డారు. ఆలయంలోని బేడా మండపం, రాతిరథం, గర్భాలయంపై ఉన్న విగ్రహాలు ధ్వంసం చేసే ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారు అనే చెప్పాలి. నాటి సాక్ష్యాలే నేటి ఆలయంలో అక్కడక్కడ శిథిలమై కనిపిస్తున్న విగ్రహాలు. వీటిలో కొన్నింటిని నేడు పునర్నిర్మించారు. ఆ సమయాన వైరి సంహార అని వెలుగెత్తి పిలిచాడు గోగులపాటి కూర్మనాథ కవి. నేనైతే ఒక్కడినే ఎలాగోలో తప్పించుకుపోతా. 16,000 గోపికలు ఉన్న నువ్వు ఎలా పారిపోతావు? రావయ్యా రా అని ఆర్తితో పిలిచాడు అప్పన్న స్వామిని. పిలిచిన పలికే దైవం టక్కున తరలి వచ్చాడు. నిండు చందన విగ్రహం నుండి తుమ్మెదల గుంపుపై వచ్చాడు. తుష్కరులపై ఒక్కసారిగా దండెత్తాడు. గుమ్మడికాయంత ఆకారాన భయపెట్టిన తుమ్మెదల దండయాత్రలో అనుకున్నది పూర్తిగా సాధించకుండానే
పలయన మార్గాన్ని ఎంచుకున్నారు తురష్కరులు. తురష్కరులను తరిమి కొట్టడానికి తుమ్మెదల గుంపు కొండ దిగుతూ ఉంటే కారుమబ్బులు సింహాచల గ్రామాన్ని చుట్టుముట్టాయి. కారుమబ్బులు సింహాచల గ్రామాన్ని చుట్టుముట్టాయా అన్నంతగా భయంకరంగా కనిపించాయని, అవే తురష్కరులను తుమ్మెదల మెట్ట వరకు తరిమి కొట్టాయని చరిత్ర చెబుతోంది. ఈ తుమ్మెదల మెట్టే నేటి విశాఖ చావుల ముదుం అనే గ్రామం. బహుశా చావుల ముదుం గ్రామం వినని విశాఖ వాసులు లేరు అనేది అతిశయోక్తి కాదు. అలా తన భక్తుని శాపంలో భక్తుని మాటను, ఇటు తన మహత్తును నిరూపించుకుని తురష్కర దండయాత్రను తుమ్మెదల రూపంలో తిప్పికొట్టి కూర్మనాథ కవివాక్కును నిజం చేసిన దశానుదాసుడు సింహాచల వరాహలక్ష్మీ నృసింహుడు. ఇప్పటికే ఆలయంలో కృష్ణమాచార్యుల సంకీర్తనలు వివిధ ప్రత్యేక ఉత్సవాలలో ఆలాపన చేసి స్వామికి నివేదిస్తున్నారు. ఇక స్వామి శాపం పూర్తయి చాతుర్లక్ష సంకీర్తనలు బయటపడితే తిరిగి సింహాచల ఖ్యాతి వెలుగొందుతుంది. ఆ కీర్తనలు శ్రీకోర్మంలో గల పుష్కరిణి మధ్యలో ఉన్న స్వామి ఆలయం క్రింద ఉన్న సొరంగంలో ఉన్నాయని కాదు, చావుల మదం దగ్గర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని, అదే బిలంలో ఈ సంకీర్తనలు ఉన్నాయని వివిధ ప్రచారాలు ఉన్నాయి. చూద్దాం స్వామి సంకల్ప బలం ఎలా ఉందో. తంజావూరు దగ్గర గల ఒక గ్రంథాలయంలో సుమారు 12కు పైగా సంకీర్తనలు ఉన్నాయి. అలానే బ్రిటిషర్లు తరలించుకుపోయిన మన సంపదలో 120 రాగిరేకుల సంకీర్తనలు కూడా ఇంగ్లాండ్ మ్యూజియంలో ఉన్నాయి. మన ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తే కనీసం తంజావూరు సంకీర్తనలు బయటపడిన తొలి తెలుగు పదాలకు గౌరవం లభిస్తుంది. ఏది ఏమైనా తొలి తెలుగు అక్షరం లిఖించినది మాత్రం సింహాచల కాంత కృష్ణమాచార్యులే అన్నది నిర్వివాదాంశం.